ఏపీ ప్రతిపక్షం వైసీపీలో అమరావతి రాజధాని సెగ పెరుగుతోంది. ప్రజలకు సెంటిమెంటుతో కూడుకున్న ఈ వ్యవహారం తమను పుట్టిముంచిందన్న వాదన ఉంది. 3 రాజధానుల పిలుపు అందుకు పార్టీ నష్టపోయిందన్న భావన కూడా ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఇటీవల పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత సెగ పెంచాయి. రాజధాని విషయంలో తమ వైఖరి మారిందని నేరుగా ఆయన చెప్పకపోయినా దాదాపు అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాము అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతి కొనసాగుతుందని, దీనిపై ఆలోచన చేస్తున్నామని అన్నారు. విస్తృత పరిధిలో నిర్మించడానికి ఒక నగరాన్ని నిర్మించడానికి మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. అంటే దాదాపు అమరావతి వైపే వైసీపీ మొగ్గు చూపిస్తోందన్న ధోరణి ఆయన స్పష్టం చేశారు. దీనిని మెజారిటీ నాయకులు తప్పుబడుతున్నారు. తడవకో మాట పూటకో నిర్ణయం సరికాదని తేల్చి చెబుతున్నారు. మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుని ప్రకటించేస్తే మేం సమర్థించలేక ఇబ్బందులు పడుతున్నాం అని చాలామంది నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వైసీపీ అంటే ఒక బ్రాండ్ ఉందని, ఇది ఇప్పుడు ఏమైందని కూడా కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతర్గతంగా చర్చలు లేకుండా రాజధానిపై ఒక విధానం ప్రకటించకుండా ఇలా ఎలా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా నిలదీస్తున్నారు. దీంతో అసలు సజ్జల ప్రకటించిన వ్యాఖ్యలు ఆయన సొంతమా లేక జగనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది చర్చకు వస్తోంది.